ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి పట్టు వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది వైపు వేగంగా దూసుకుపోతుందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నట్లు మంత్రి అనిత తెలిపారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఆ దేవదేవుని దర్శనం నా కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆ దేవదేవుని సన్నిధిలో ఈరోజు రాష్ట్రం అంతా బాగుపడాలి. ఎస్పెషల్లీ ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థించాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి కూడా తోడ్పడుతున్న పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా మోడీ గారికి అందరికీ కూడా స్వామి దగ్గర వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూనే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు వాళ్ళ భద్రతే మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న కూడా అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు మేము అందరం కూడా చూసుకుంటాం.